హాయ్ అందరికీ నమస్కారం. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్, నష్టాపేట క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్. ఇది చిన్న సైజ్ బ్లౌజు అడుగుతున్నారు. చిన్న సైజ్ బ్లౌజులు కట్ చేయండి, మీరు ఎలా పెడతారు ఏంటి అనేది. నేను ఒకసారి కొన్నిటికి ఏంటంటే ఫ్రంట్లు తక్కువ, బ్యాక్ ఎక్కువ ఉంటుంది. సేమ్ అదే ఇది కూడా ప్రాసెస్ చూడండి ఒకసారి. ఎలా అంటే సేమ్ ప్రొసీజరే. నడుము చూసుకోవాలి, హాఫ్ ఇంచ్ ఖర్చు, డాట్ ఎక్కడ ఉందో, నెక్కు ఇదైతే స్టార్ నెక్, అదే పలక నెక్. ఇది స్క్వేర్ నెక్. ఎంత ఉందో అంత అప్లై చేస్తే సరిపోతుంది. 2.5 ఉంది, చిన్న సైజే. 2.5 అంటే పైన కూడా 2.5 పెట్టేసుకోవాలన్నమాట. ఆదిని ఫాలో అయ్యి ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ ఆది బ్లౌజు ఎగ్జాక్ట్గా మనం చెక్ చేసేసుకొని కట్ చేసేసుకోవటం. సేమ్ యాస్టీస్గా ఎలా ఉందో అలా చెక్ చేసేసుకోవాలన్నమాట. పొడవు చూసేసేసుకొని ఎంత పొడవు ఉందో అంత హాఫ్ ఇంచ్ ఖర్చు చేసేసుకోవటమే కరెక్ట్గా. స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఎక్కడికక్కడే మనం ఇంకా 2 ఇంచులు ఖర్చు రెగ్యులర్ ప్రొసీజరే. దాన్ని బట్టి మనం 3 ఇంచులు పెడుతున్నాం కాబట్టి 3 ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేసి 5.5కి మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. షోల్డర్ 2.5 పెట్టాలి. కింద 2.5 ఉంది కాబట్టి కింద కూడా కరెక్ట్గా మనం 2.5 పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ వైపే హ్యాండ్ చంక రౌండ్ అనేది బ్యాక్ వైపే మనం కుట్టుకోవాలి. బ్యాక్ వైపే కొలుసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందో అంత అప్లై చేసేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టేసి స్కేల్తో మార్కింగ్ వేసేసుకోవాలి. 30 ఇంచ్ 7.5 అంటే 15 ఇంచులు వచ్చింది. 4.5 5 ఇంచులకు మనం మార్క్ వేసుకున్నాం, హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని. 30 ఇంచ్ పెట్టేసేసుకొని వచ్చింది 7.5. ఇది 2 బ్లౌజులు అనమాట. 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాం అన్నమాట. నెక్ మార్కింగ్ కింద దానికి కూడా కలిపి వేసుకోవాలి. మనం ఏ నెక్ అయితే కట్ చేసుకుంటామో అది కింద మార్క్ కూడా వేసేసుకుంటే ఎంతవరకు కట్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. సరిపోయింది.
ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ యాజ్ డీస్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. మనం ఏ మార్పు చేయాల్సిన అవసరం లేదు. అలా పరుచుకొని హ్యాండ్కి మార్క్ వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అనమాట. హ్యాండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసేసుకొని యాజ్ డీస్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పరుచుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవటమే. ఇది పైపింగ్ కాదు, హెమ్మింగ్ బ్లౌజ్లే. స్ట్రైట్గా గీసేసుకొని నొక్కుకొని స్ట్రైట్గా ఫ్రంట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలా పరుచుకోవాలి. ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ డాట్ కోసం, ఖర్చుల కోసం అనమాట. పావించి పెడితే సరిపోతుంది అనమాట. ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్ డీపులు తక్కువ, బ్రాడ్లు తక్కువ కాబట్టి మనం ఇది షోల్డర్ జారే అవకాశం ఉండదు కాబట్టి అంత తీసుకునే పని లేదు. బ్రాడ్ నెక్లకు కానీ ఐ నెక్లకు కానీ మనం లోపలికి తీసుకోవాలి. ఏది నెక్ లోపల షోల్డర్ జారకుండా. వీటికి అంత అవసరం లేదు. చిన్న ఒక పుల్లి ఒక పావించి లోపు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉందో సాగకుండా కరెక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. డాట్ పొడవు ఎంత ఉంది అన్నీ చెక్ చేసుకొని వెడల్పు ఎంత ఉంది అనేది
చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అది ఫ్రంట్ పొడవు, అదేమో పాయింట్కి. ఇది కూడా ఒకసారి ఎలా పెట్టాలనేది దాన్ని ఫాలో అవటం మనం. మ్యాక్సిమం 3.5 ఉంటుంది అంతే, ఖర్చుతో కలిపి 3.5కు పెట్టేసుకొని కింద కూడా 3.5 పెట్టేసుకుంటే సరిపోతుంది. డాట్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. ఆ డాట్ కూడా కొలుసుకోవాలి మరి కరెక్ట్గా. మనం ఆది బ్లౌజు ఫాలో అవుతున్నామంటే ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళాలి. ఏదైనా చేంజెస్ చెప్తే మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా మార్కింగ్ ఎలా అయితే మనం డాట్ పట్టాలో మార్కింగ్ వేసుకోవాలి. అక్కడికి ఒక డాట్, సంక డాట్. ఎంతైతే గ్యాప్ ఇస్తున్నామో సేమ్ 3 ఒక సమానంగా ఉండేటట్టుగా మన కప్పు సైజుకి డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2.5 రెగ్యులర్ ప్రొసీజరే. లేదా ఒక్కసారి మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా చెక్ చేసుకొని అంతవరకు డాట్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. చూసారా, పైన చంక ఖర్చుకి అదనమాట సరిపోయింది కరెక్ట్గా. చూసుకోవాలి సాగిందా ఏంటి. సాగిపోయింది ఇది, దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సాగకుండా కరెక్ట్గా తీసుకోవాలి. సమానంగా రాలేదు, అందుకని కొంచెం కట్ చేస్తున్నాను అనమాట. సెంటర్ కంపల్సరీ ఆ ఫోల్డింగ్కి రావాలి మనకు కరెక్ట్గా. అప్పుడు మనం తీసేది కరెక్ట్ అని మనకి ఐడియా వస్తుందన్నమాట. ½ ఇంచ్ ఎక్కువగా ఉంది, తీసేసుకోవాలి సైడ్. మనం ఇందాక ఎక్స్ట్రా పెట్టాం కదా, వీటికి అవసరం లేదనమాట. డాట్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది. కరెక్ట్గా 9.5 వస్తే సరిపోతుంది అనమాట. అది 9.5 ఖర్చుతో కూడా కలిపి చాటుకు సరిపోయింది. అక్కడ ఖర్చు పోతుంది కదా, కరెక్ట్గా 9.5 సరిపోతుంది. ఇలా కనుక మనం కట్ చేసుకుంటే కరెక్ట్గా ఏ ప్రాబ్లం లేకుండా ఆది బ్లౌజుతో ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది తెగుతుంది అనమాట. ఇంకా షేప్ పట్టి ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేసుకోండి. 2 ఇంచులు, 2.5,
9.5 అంటే 10 ఇంచులు పెట్టి కట్ చేసుకుంటే ఒక ½ ఇంచు ఖర్చు సరిపోతుంది కరెక్ట్గా. ఇది హెమ్మింగ్ బ్లౌజే కాబట్టి మనం నడుము ముక్కల కోసం అంచు ముక్కలు తీసుకుంటాం అన్నమాట. అంత బ్యాలెన్స్లో అంచు ముక్కలు తీసేసుకుంటాం. ఇది నడుము పట్టీలకు అనమాట. మిగతాది షేప్ పట్టీకి కట్ చేసుకుంటే ముక్క కూడా కలిసి వచ్చింది. ఇలాగ కట్ చేసుకుంటే సరిపోతుంది. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్కి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పించండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకొక 10 మందికి చేరి వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశాన్ని మీరు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సాపేట క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, సత్తెనపల్లి రోడ్, HP పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో